అసలు గోవిందా గోవిందా. హాయ్ ఫ్రెండ్స్, మేము వైకుంఠ ద్వార దర్శనం కోసం తిరుమలకి వచ్చాము. సో వైకుంఠ ద్వార దర్శనాన్ని టీటీడీ వారు 23 డిసెంబర్ నుంచి జనవరి వరకు కల్పించారు భక్తుల కోసం. మాకు దర్శనం 30 డిసెంబర్ వచ్చింది. కృష్ణతేజ గెస్ట్ హౌస్ దగ్గర అందరినీ వైకుంఠ ద్వార దర్శనానికి అలౌ చేస్తారు లైన్లోకి. మేము కూడా మా టోకన్స్ చూపించి లోపలికి వచ్చాము క్యూ లైన్కి. మేము కొంచెం ఎర్లీగానే వచ్చేసాము. సో దానివల్ల క్రౌడ్ కూడా కొంచెం చాలా తక్కువగా ఉండింది. మనం తెచ్చుకున్న లగేజ్లు, మొబైల్ అన్నీ ఇక్కడ హ్యాండ్ ఓవర్ చేయాల్సి ఉంటుంది, ఎందుకంటే లోపల నాట్ అలౌడ్. దర్శనం చేసుకొని బయటకు వచ్చాము. దర్శనం అయితే బాగా జరిగింది. ఫస్ట్ స్వామివారిని దర్శనం చేసుకొని తర్వాత వాళ్ళ దర్శనం చేసుకున్న వారికి వైకుంఠ ద్వారం ద్వారా లోపలికి అలౌ చేస్తారు. మేము వెళ్ళినప్పుడు క్రౌడ్ చాలా తక్కువ ఉండడం వల్ల మమ్మల్ని క్యూ కాంప్లెక్స్లో జస్ట్ 30 మినిట్స్ మాత్రమే వేశారు. తర్వాత దర్శనానికి పంపించేశారు. సో మాకు మొత్తం దర్శనం అవ్వడానికి 2.5 hours మాత్రమే పట్టింది. మేము దర్శనం బాగా చూసుకొని అవుట్ సైడ్కి వచ్చేసాము. ఇది అఖిలాండం టెంపుల్కి ఆపోజిట్లో ఉంటుంది. ఇది ఎప్పుడు వెలుగుతూనే ఉంటుంది. సో భక్తులు దర్శనం చేసుకొని వచ్చిన తర్వాత ఇక్కడ స్వామివారికి టెంకాయలు కొట్టి కర్పూరం హారతి ఇస్తారు. ఎందుకంటే గుడి లోపల అర్చన లాంటివి ఏమీ ఉండవు. సో అందుకని అందరూ ఇక్కడే చేస్తారు. టెంపుల్కి ఆపోజిటే అఖిలాండం బ్యాక్ సైడు బేడీల ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంటుంది. ఇక్కడ ఆంజనేయ స్వామికి బేడీలు వేసి ఉంటారు. మీలో ఎంతమంది వైకుంఠ ద్వార దర్శనాన్ని చూశారో కింద కమెంట్స్లో మెన్షన్ చేయండి. అంతా అయిపోయాక మేము మా బైక్ పార్క్ చేసిన ప్లేస్కి వచ్చాము. అసలేమో కాసేపు నేను ఆడుకుంటానని చెప్పేసి రోడ్లో అటుపక్క ఇటుపక్క పరిగెత్తుతూ గెంతులేస్తూ ఉన్నాడు. వాడిని అక్కడే ఆడుకోమని చెప్పేసి నేను లగేజ్ కౌంటర్ దగ్గరికి వెళ్ళాను. మొబైల్ ఇచ్చాను కాబట్టి దాన్ని తీసుకోవడానికి. ఇక్కడ లగేజ్ సిస్టమ్ చాలా పెద్దదిగా ఉంటుంది. మనం ఎక్కడ తిరుమలలో ఎక్కడ లగేజ్ ఇచ్చినా ఇక్కడ వచ్చి తీసుకోవాల్సి ఉంటుంది. ఇది చాలా కౌంటర్స్ ఉంటాయి. కొత్తగా వచ్చే వాళ్ళకి చాలా కన్ఫ్యూజన్గా ఉంటుంది ఏ కౌంటర్లోకి వెళ్ళాలి అని చెప్పేసి. నేను నా మొబైల్ని తీసుకొని అవుట్ సైడ్కి వచ్చాను. సో ఇంకా అందరికీ ఆకలిగా ఉంది. దానికోసం రాంబగీచాకి ఆపోజిట్లో ఉన్న హోటల్కి వెళ్ళాము. అక్కడ వెళ్ళి బటర్ నాను, పన్నీర్ బటర్ మసాలాని ఆర్డర్ చేశాము. ఆర్డర్ చేసిన ఫుడ్ 10 minutesలో వచ్చేసింది. ఫుడ్ని అందరూ షేర్ చేసుకొని తినేసాము. సో దీంతో లంచ్ కంప్లీట్ చేసేసాము. హోటల్ దగ్గర కొన్ని పావురాలు ఉన్నాయి. హర్షల్ దాన్ని పట్టుకోవడానికి ట్రై చేస్తున్నాడు. కొంచెంసేపు హర్షల్ వాటితో ఆడుకొని టైం అయిపోయింది అని చెప్పి ఇంకా వెళ్ళడానికి స్టార్ట్ చేశాము. వీడియో నచ్చుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.